గతసారి మనం మాట్లాడిన విషయం గుర్తుందా? ధర్మం అంటే ఏమిటో, కష్టంగా అనిపించినా కూడా సరైన పని చేయడమే ధర్మం అని చెప్పుకున్నాం కదా. అవునమ్మా, దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్లారు కదా, పాండవుల సైన్యం చాలా బలంగా ఉందని చెప్పడానికి. అతనికి భయంగా అనిపించిందా నాన్న? అది చాలా మంచి ప్రశ్న మీరా. దుర్యోధనుడికి ఏమనిపించిందో, భయమా, జాగ్రత్త లేదా ఇంకేదైనా, ఆ మాటలే చెప్తాయి. ఇప్పుడు తర్వాతి శ్లోకాలు చూస్తే అది మరింత అర్థమవుతుంది. దుర్యోధనుడు ద్రోణాచార్యుడికి పాండవ సైన్యంలోని వీరులను పేరుపేరుగా చెప్పాడు. ఇప్పుడు అతను తన స్వంత సైన్యంలోని బలమైన వారి గురించి మాట్లాడుతున్నాడు. చూద్దాం. యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. ఈ శ్లోకంలో దుర్యోధనుడు పాండవ పక్షంలోని మరికొందరు వీరుల పేర్లు చెప్తున్నాడు. యుధామన్యుడు, ఉత్తమౌజుడు, సుభద్ర కొడుకు అభిమన్యుడు, ద్రౌపది కొడుకులు, వీళ్ళందరూ మహారథులు. మహారథుడు అంటే ఒంటరిగా వేలాది మంది సైనికులతో పోరాడగలిగే వీరుడు. అమ్మా, అభిమన్యుడు కదా అర్జునుడి కొడుకు, అతను కూడా అంత బలంగా ఉన్నాడా? అవును ఆరవ్, అభిమన్యుడు చాలా చిన్న వయసులోనే మహావీరుడు. అతను తల్లి గర్భంలో ఉన్నప్పుడే యుద్ధ విద్యలు నేర్చుకున్నాడని చెప్తారు. అది ఎలా సాధ్యం నాన్న? అది వేరే కదా మీరా. ఆ కథ చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఒక విషయం గమనించు. దుర్యోధనుడు శత్రుపక్షంలోని వారి బలాన్ని కూడా గుర్తిస్తున్నాడు. వాళ్ళు బలంగా ఉన్నారని ఒప్పుకుంటున్నాడు. అది చాలా కష్టంగా ఉంటుంది కదా నాన్న, మన ప్రత్యర్థి బలంగా ఉన్నాడని చెప్పటం. అదే అసలు విషయం. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. దుర్యోధనుడు తన పక్షం గురించి ఏం చెప్తున్నాడో. అస్మాకం తు విశిష్టాయే తాన్నిబోధ ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. ఇక్కడ దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో అంటున్నాడు, మా సైన్యంలో ప్రత్యేకంగా నిలబడే నాయకులు ఎవరో కూడా చెప్తాను వినండి అని. ఒక పక్షం బలాన్ని చూసిన తర్వాత తన స్వంత బలాన్ని కూడా స్పష్టంగా చెప్పాలని అనిపించింది అతనికి. అమ్మా, అతను భయపడ్డాడా? అది చాలా ముఖ్యమైన ప్రశ్న మీరా. అతను భయపడ్డాడో లేదో ఆ మాటలు చూస్తే అర్థమవుతుంది. అతను శత్రువుల బలాన్ని చూసి పారిపోలేదు, బదులుగా తన వైపు ఎవరు బలంగా ఉన్నారో లెక్కవేశాడు. మన చుట్టూ ఉన్న వాళ్ల బలాన్ని గుర్తించడం అది చాలా ముఖ్యం. ఒక్కొక్కరికి ఒక్కో శక్తి ఉంటుంది. అది చూడగలిగితే మనం కలిసి చాలా బలంగా ఉంటాం. నాన్న, అది నిజమే. మా క్లాస్లో ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో పార్ట్ బాగా వచ్చు కదా. అవును, నీ ఫ్రెండ్ మ్యాథ్స్లో చాలా బావుంటాడు. నువ్వు అతన్ని హెల్ప్ అడగడంలో తప్పేముంది? అదే కదా బలాన్ని గుర్తించడం అంటే. అవునా, అది కూడా అంతే కదా. ఇప్పుడు తర్వాత దుర్యోధనుడు తన పక్షంలోని నాయకుల పేర్లు చెప్తున్నాడు. వినండి. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవచ. ఇక్కడ దుర్యోధనుడు తన సైన్యంలో ఉన్న గొప్ప వీరుల పేర్లు చెప్తున్నాడు. ద్రోణాచార్యుడు, భీష్మ పితామహుడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కొడుకు. వీళ్ళందరూ యుద్ధంలో ఎప్పుడూ గెలిచే వీరులు. అమ్మా, భీష్మ పితామహుడు అంటే చాలా పెద్దాయన కదా, అతను యుద్ధం చేయగలడా? భీష్మ పితామహుడు వయసులో పెద్దాయనైనా అతని బలం అపారమైనది ఆరవ్. వయసు బలాన్ని తగ్గించదు. అనుభవం, జ్ఞానం, ధైర్యం కలిసినప్పుడు అది మరింత గొప్పగా అవుతుంది. నాన్న, కర్ణుడు పాండవుల వైపు కాదా? అతను ఇక్కడ ఎందుకు ఉన్నాడు? మీరా, ఇది చాలా బాధగా ఉన్న కథ. కర్ణుడు అర్జునుడికి అన్న, కాని ఆ నిజం అతనికి తెలియదు. అతను దుర్యోధనుడి స్నేహితుడుగా ఆ పక్షంలో నిలబడ్డాడు, స్నేహానికి కట్టుబడ్డాడు. అది చాలా కష్టంగా ఉంటుంది కదా నాన్న? అవును. ఇప్పుడు ఒక విషయం చూడు. దుర్యోధనుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? అతను తన నాయకుల పేర్లు చెప్పడం ద్వారా ఏం చేస్తున్నాడు? తన టీంని చూసుకుంటున్నాడు. ఎవరు ఉన్నారో, ఎంత బలంగా ఉన్నారో. సరిగ్గా చెప్పావు. నాయకత్వం అంటే అదే. తన చుట్టూ ఉన్న వాళ్ల బలాన్ని చూడగలగడం, వాళ్లని నమ్మగలగడం. అదే ధైర్యంతో నడిపించడం అంటే. అంతేకాదు, దుర్యోధనుడు ద్రోణాచార్యుడికి చెప్తున్నాడు, మీరు కూడా ఈ జాబితాలో ఉన్నారు అని. తన గురువుని గుర్తించాడు, గౌరవించాడు. నాన్న, కానీ దుర్యోధనుడు మంచి మనిషి కాదు కదా, అతను ఇలా చేయడం అర్థమవుతుందా? ఇది చాలా నిజాయితీగా అడిగావు ఆరవ్. దుర్యోధనుడు తప్పు నిర్ణయాలు తీసుకున్నాడు, కాని అతనికి తెలివి లేదు అని కాదు. తెలివి ఉన్నా తప్పుదారిలో వాడుకున్నాడు. అదే బాధాకరం. ఇప్పుడు చూడండి, దుర్యోధనుడు ఇంకా ఏం చెప్తున్నాడు. అన్యేచ బహవః సూరా మదర్థే త్యక్త జీవితాః నానా శస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. ఇక్కడ దుర్యోధనుడు అంటున్నాడు, ఇంకా చాలా మంది వీరులు ఉన్నారు. వాళ్ళందరూ నా కోసం తమ ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.
వేర్వేరు ఆయుధాలు నేర్చుకున్నారు, యుద్ధంలో నిపుణులు అని. అమ్మా, ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అంటే ఏమిటి? అది భయంగా అనిపిస్తుందే. ఆరో, యుద్ధభూమిలో అది అక్షరార్థంగా ఉంటుంది, కానీ మనకు దాని అర్థం వేరేగా అర్థం చేసుకోవాలి. ఇది నిజంగా ఏమీ చెప్తుందంటే ఎవరైనా ఒక పనికి, ఒక విషయానికి పూర్తిగా కట్టుబడ్డారు అని. అంటే వాళ్ళు చాలా కష్టపడతారు అని. అవును మీరా, ఇతరుల కోసం కష్టపడటం, వాళ్ళకి హెల్ప్ అవ్వడం, అది ఒక రకమైన ధైర్యం. తన సుఖాన్ని పక్కన పెట్టి ఇంకొకరికి సహాయం చేయడం. ఇది నాకు అర్థమైంది నాన్న. ఒకసారి నాకు ప్రాజెక్ట్ చేయడానికి టైం లేదు, నా ఫ్రెండ్ తన ఆట మానేసి నాకు హెల్ప్ చేశాడు. అదే ఇతరుల కోసం కష్టపడటానికి సిద్ధంగా ఉండటం, అది చిన్న విషయంలో కూడా గొప్ప ధైర్యం. ఈ శ్లోకంలో ఒక మాట ఉంది, యుద్ధ విశారదాహ, అంటే యుద్ధంలో నిపుణులు. ఒక్కో వ్యక్తి ఒక్కో విషయంలో నిపుణుడు. అందరికీ అన్ని విషయాలు రాకపోవచ్చు, కానీ తనకు వచ్చిన దాన్ని పూర్తిగా ఇవ్వడం ముఖ్యం. నాకు డ్రాయింగ్ బాగా వస్తుంది అమ్మా, అది నా నైపుణ్యమా? అవును మీరా, అది నీ బలం. దాన్ని ఇతరులకు హెల్ప్ అవడానికి వాడగలిగితే అది చాలా గొప్ప విషయం. ఇప్పుడు చాలా ముఖ్యమైన శ్లోకం వచ్చింది. దుర్యోధనుడు 2 సైన్యాల బలాన్ని పోల్చి చూస్తున్నాడు. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం, పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. ఇది చాలా ఆసక్తిగా ఉంటుంది. దుర్యోధనుడు అంటున్నాడు, మా సైన్యం భీష్మ పితామహుడు కాపాడుతున్నారు, అది అపరిమితమైన బలం. వాళ్ల సైన్యం భీముడు కాపాడుతున్నాడు, అది పరిమితమైన బలం అని. అమ్మా, అంటే దుర్యోధనుడు తమ సైన్యమే గొప్పదని చెప్తున్నాడా? అవునారో, అలా అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక చిక్కు ఉంది. కొందరు పండితులు ఈ శ్లోకాన్ని వేరేగా అర్థం చేసుకుంటారు. దుర్యోధనుడు మనసులో ఒక భయం దాచుకుని పైకి ధైర్యంగా మాట్లాడుతున్నాడని. ఎందుకు నాన్నా? అతనికి భయంగా ఎందుకు అనిపిస్తుంది? ఎందుకంటే అతనికి తెలుసు పాండవుల పక్షంలో ధర్మముంది అని. మనసులో ఆ సందేహం ఉన్నప్పుడు ఎంత పెద్ద సైన్యం ఉన్నా కూడా మనసు నిండా ఉండదు. అంటే బయటి బలం కంటే లోపలి బలం ముఖ్యమా? సరిగ్గా చెప్పావు. లోపలి బలం అంటే మనం చేస్తున్న పని సరైనదా కాదా అన్న స్పష్టత. అది ఉన్నప్పుడే నిజమైన ధైర్యం వస్తుంది. భీష్మ పితామహుడు అంటే కేవలం బలమైన వీరుడు మాత్రమే కాదు, అతను ధర్మాన్ని తెలిసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి నాయకత్వంలో ఉన్నప్పుడు సైన్యానికి ఒక రకమైన స్థిరత్వం వస్తుంది. అమ్మా, లోపలి బలం అంటే ఏమిటి? అది కనిపించదు కదా? కనిపించదు, కానీ అనిపిస్తుంది మీరా. నువ్వేదైనా కష్టమైన పని చేయాలనుకున్నప్పుడు లోపల ఒక చిన్న గొంతు నువ్వు చేయగలవు అంటుంది కదా, అది లోపలి బలం. నాకు అర్థమైందమ్మా. పరీక్ష రాయడానికి వెళ్లే ముందు నాకు వచ్చు అని అనిపించినప్పుడు అది అదేనా? అవును ఆరో, నీలో ఉన్న బలం నీకు తెలిసినప్పుడు ఏ కష్టం వచ్చినా నెమ్మదిగా ఎదుర్కోగలవు. అదే నిజమైన ధైర్యం. దుర్యోధనుడు సైన్యాలను పోల్చాడు, కాని అర్జునుడు ఇంకా మాట్లాడలేదు. అతను ఏం చూస్తున్నాడో, ఏమనిపిస్తుందో అది చాలా వేరేగా ఉంటుంది. ఈరోజు మనం చాలా విన్నాం. దుర్యోధనుడు 2 సైన్యాల బలాన్ని లెక్కించాడు, నాయకుల పేర్లు చెప్పాడు. కాని ఇప్పుడు కురుక్షేత్రంలో నిజంగా ఏం జరుగుతుందో అది అర్జునుడి కళ్లతో చూడాలి. అర్జునుడు ఏం చేస్తాడు నాన్న? తర్వాతి శ్లోకాల్లో అర్జునుడు కృష్ణుణ్ణి అడుగుతాడు 2 సైన్యాల మధ్యలో నిలబెట్టమని. అక్కడ అతను ఏం చూస్తాడో, ఏం అనిపిస్తుందో అది మనసుని కదిలిస్తుంది. అమ్మా, అతనికి భయంగా అనిపిస్తుందా? మీరా, అది మనం ఊహించగలిగే దానికంటే చాలా లోతుగా ఉంటుంది.